అమరావతి రైతులు తిరగబడ్డారు. చంద్రబాబు సర్కారు తీరు మీద తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా గుంటూరు కలెక్టరేట్ ముందు భారీ ఆందోళన నిర్వహించారు. ఈ పరిణామాలు చూస్తుంటే సరిగ్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి తప్పిదం మళ్ళీ కూటమి ప్రభుత్వం రిపీట్ చేస్తుందా అని అనుమానించాల్సి వస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు సర్కారుకి వ్యతిరేకంగా ఆందోళనకు పూనుకున్న అమరావతి ప్రాంత రైతులంతా ఉండవల్లి వాసులు. ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు తమ భూములు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. ఆ ఉండవల్లి, పెనుమాక గ్రామాలు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న గ్రామమే ఉండవల్లి. మంత్రి నారా లోకేష్ కూడా అదే క్యాంప్ ఆఫీస్లో నివసిస్తున్నారు. అంటే చంద్రబాబు, లోకేష్ ఉంటున్న ఇంటికి చుట్టూ ఉన్నటువంటి రైతులు ఇప్పుడు ప్రభుత్వం మీద తిరుగుబాటుకు పూనుకుంటున్నారు. ఇదొక ఆసక్తికర పరిణామం. 2 ఏళ్లు గడుస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ 2 ఏళ్లలో అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వని రైతుల విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కనీసంగా తన నియోజకవర్గానికి చెందినటువంటి రైతుల మనసులో మాట తెలుసుకుందాం అని నారా లోకేష్ ఏ కోసానా ప్రయత్నించిన దాఖలాలు లేవు. కనీసం వాళ్ళని పిలిచి మీరెందుకు అభ్యంతరం పెడుతున్నారు అని మాట్లాడిన పాపాన పోలేదు. నారా లోకేష్తో పాటు ముఖ్యమంత్రి కూడా ఎందుకు రైతులు ల్యాండ్ పూలింగ్కి ససేమిరా అంటున్నారు అన్న విషయం మీద దృష్టి పెట్టిన ఆనవాళ్లే లేవు. దాంతో నారా లోకేష్, చంద్రబాబు ఇద్దరు అది తమ పని కాదనుకున్నారు. దాంతో మంత్రి నారాయణ రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రైతులతో సంప్రదింపులు జరిపి సామరస్యంగా సమస్యను పరిష్కరించాలనే దానికి బదులుగా బలవంతపు భూసేకరణ ద్వారా వాళ్ళందరి మెడలు వంచేద్దాం అనే నిర్ణయానికి పోయారు. దాంతో ఇప్పుడు రైతులు తమ భూముల విషయంలో ససేమిరా అంటూ మొండికేసి కూర్చున్నారు. దాంతో వివాదం ముదురుతున్నట్టు కనిపిస్తుంది. ఈ వ్యవహారం చాలా దుమారం రేపేలా మారుతోంది. 2016లో కూడా ఇదే తీరున వివాదం రాజుకుంది. అమరావతి విషయంలో తొలుత ఉండవల్లి, పెనుమాక వాసులే ల్యాండ్ పూలింగ్కి ససేమిరా అన్నారు. ఆ ఉద్యమం కారణంగానే పవన్ కళ్యాణ్ కూడా నేరుగా అమరావతి వచ్చి అదొక గేటెడ్ కమ్యూనిటీ అని, అలా భూములు బలవంతంగా తీసుకుంటే సహించబోనని ఆ రోజు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండగా అదే పెనుమాక, ఉండవల్లి రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుందామని చంద్రబాబు సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అందుకే ఇప్పుడు రైతులు ఎదురు తిరిగి ఆందోళనకు పూనుకుంటున్నారు. ఇది సరిగ్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇదే తీరున సాగింది. అమరావతిని కేవలం శాసన రాజధానిగా మిగిల్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్, జ్యుడిషియరీ క్యాపిటల్గా కర్నూలు మార్చాలనే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ భూములు ఇచ్చినటువంటి స్టేక్ హోల్డర్స్గా ఉన్న రైతులతో ప్రభుత్వం మొదట మంతనాలు జరిపి ఆ రైతుల్ని సంతృప్తిపరిచి ఆ రైతులకు జరిగినటువంటి నష్టాన్ని నివారించే దిశలో అడుగులు వేస్తే ఇలాంటి అడ్డంకులు ఉండకపోయేవి. కానీ ఆనాటి ప్రభుత్వం కూడా అమరావతి రైతుల్ని నిర్లక్ష్యం చేసింది. కనీసం మాట్లాడేదానికి కూడా సిద్ధం కాలేదు. ఎంత పెద్ద స్థాయిలో ఆందోళన జరిగినప్పటికీ కనీసంగా చర్చలు జరుపుదాం అనేటువంటి స్పృహ కూడా ఆనాటి ప్రభుత్వంలో కలగలేదు. చివరికి అది రాజుకుని ప్రభుత్వం నిండా మునిగిపోయేటువంటి దశకు చేరింది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు కూడా దాపురించబోతుందా? అమరావతిలో రాజుకున్నటువంటి అగ్గి దావానంలా వ్యాపించబోతుందా అనేటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. అమరావతి రైతులు ఇప్పటికే కొండవీడు కాలువ విస్తరణ చేస్తాం అంటే అందుకు తగ్గట్టుగా భూములు ఇచ్చారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మిస్తాం అంటే దానికి అనుగుణంగా భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ అలాంటి 1-2 ప్రజా ప్రయోజనాల కార్యక్రమాలకే కాకుండా మొత్తం భూములన్నీ ఇవ్వాల్సిందే అని ప్రభుత్వం మొండికేస్తుంది. సిఆర్డీఏ అందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేస్తుంది. ఆ క్రమంలోనే బలవంతపు భూసేకరణకి నోటిఫికేషన్లు ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లే ఇప్పుడు మంట రాజేస్తున్నాయి, రైతుల నిరసనలకు కారణమవుతున్నాయి. గుంటూరు కలెక్టరేట్ ముందు ఆందోళనలకి పూనుకోవలసిన పరిస్థితి వచ్చింది. రేపు భారీ స్థాయిలో సభ నిర్వహించి ఈ వ్యవహారం మీద తాడో పేడో తేల్చుకునే దిశలో రైతులు బయలుదేరుతున్నారు. ఇది ఖచ్చితంగా విపక్షం మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. విపక్షంలోనే కాకుండా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన మీద కూడా దీని ఒత్తిడి ప్రభావం పడబోతోంది. ఎందుకంటే విపక్షం ఇప్పటి వరకు అమరావతి రైతుల పక్షాన ఎటువంటి కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు.
ఇప్పుడు రైతులే ముందుకొచ్చి ఆందోళనకు పూనుకుంటున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అయితే ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది. అదే సమయంలో పెనుమాకలో బలంగా ఉన్న జనసేన పార్టీ సానుభూతి పరులంతా ఆ పార్టీ అధినేత మీద ఒత్తిడి తీసుకొస్తే అది పవన్ కళ్యాణ్ మీద కూడా ప్రభావితం చేయడం ఖాయంగా చెప్పొచ్చు. అటు పవన్ ఇటు జగన్ ఇద్దరు ఈ బలవంతపు భూసేకరణ మీద పెదవి విప్పితే అప్పుడు చంద్రబాబు పరిస్థితి గందరగోళంగా మారుతుంది. రాజకీయంగా అమరావతి మళ్ళీ 10 ఏళ్ల వెనక్కి మళ్ళినట్టుగా మారుతుంది. రాజకీయంగా ఇదొక పెద్ద వ్యవహారంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పుడు చేతులు కాలిన తర్వాత అయినా ఆకులు పట్టుకోవడానికి పూనుకుంటుందా, కాదంటే అహంకారపూరితంగా తాము ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందనే ధోరణితో సాగుతుందా? ఇదే ఇప్పుడు అమరావతిలో హాట్ టాపిక్గా మారినటువంటి విషయం. అమరావతి 29 గ్రామాల్లో 2 పెద్ద గ్రామాలు ఉండవల్లి పెనుమాక విషయంలో ఇలా మొండి పట్టుదలతో ప్రభుత్వం సాగుతున్నటువంటి తీరు చాలా వివాదాలకి కారణంగా మారుతుంది. వివాద పరిష్కారానికి ప్రయత్నం చేయడానికి బదులుగా దాన్ని మరింత పెంచే దిశలో ప్రభుత్వ అడుగులున్నాయి. అందుకే ఇప్పుడు అమరావతి చాలా పెద్ద స్థాయిలో ఆందోళనలకి కేంద్రంగా మారే దిశలో అయితే కనిపిస్తుంది. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే రాజధాని చుట్టూ రాజుకునేటువంటి వివాదాలన్నీ చంద్రబాబుకి అనేక రకాల తలనొప్పులు తీసుకొస్తాయి, చాలా పెద్ద సమస్యగా మారతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రభావాన్ని చూపించే దిశలో ఉంటాయన్నది కాదనలేనటువంటి వాస్తవం.